వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. మల్కాజ్గిరి నూతన పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఐపీఎస్ అధికారి బి సుమతి అర్ధరాత్రి చేపట్టిన అండర్ కవర్ ఆపరేషన్ తెలంగాణలో సంచలనం సృష్టించింది. మహిళల భద్రతను స్వయంగా పరిశీలించేందుకు ఆమె సామాన్య మహిళా వేషధారణ మార్చుకుని దిల్సుఖ్ నగర్ బస్టాప్ వద్దకు వెళ్లారు. సుమతిని వేధించిన 40 మంది సుమారు ఆకతాయిలను మద్యం సేవించి అసభ్యంగా ప్రవర్తించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన ఆకతాయిలకు పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. భవిష్యత్తులో ఇలాంటి పనులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈ సంఘటన తర్వాత రాత్రి సమయాల్లో మహిళలకు అసౌకర్యం కలుగుతున్న ప్రాంతాలను గుర్తించి పాట్రోలింగ్ ను తీవ్రతరం చేశారు. మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని, వేధింపులకు పాల్పడే వారిని ఉపేక్షించకూడదని ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి పోలీసులను ఆదేశించారు. అర్ధరాత్రి ఏం జరిగింది? అర్ధరాత్రి 12:30 నుండి 3:30 వరకు సుమతి ఒంటరిగా బస్టాప్ లో ఉన్నప్పుడు 40 మందికి పైగా వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించారు. వెకిలి కామెంట్స్ చేశారు. ఆకతాయిలు తమను గుర్తించకపోవడంతో వారి నైజం బయటపడింది. ఆ తర్వాత తాము సిపిని అని తెలియగానే వారు షాక్ కు గురయ్యారు. ఈ సాహసోపేతమైన చర్యకు సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. దిల్సుఖ్ నగర్ లో సిపి సుమతి కీలక వ్యాఖ్యలు చేశారు. టెక్నాలజీతో పోలీసింగ్, అర్ధరాత్రి వేళ్లలో డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా పెడుతున్నామన్నారు. అనుమతులకు అక్కడికక్కడే స్పాట్ ట్రక్ చేస్తామన్నారు. ఇక నుండి హాస్టళ్లపై ప్రత్యేక ఆడిట్లు, కఠిన తనిఖీలు చేస్తామన్నారు. 3200కు పైగా సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని సిపి సుమతి స్పష్టం చేశారు. మరిన్ని విషయాలు దీనిపై మా రిపోర్టర్ కీర్తి అందిస్తారు. కీర్తి, సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ కీర్తి అందిస్తారు. కీర్తి, ఓవర్ టు యు. సంగీత, మనం చూసుకుంటే కనుక సిపి సుమతి నిర్వహించినటువంటి అండర్ కవర్ ఆపరేషన్ మనకి తెలంగాణ అంతా కూడా చర్చనీయాంశంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక మే 6 మరియు 7 సమయంలోని ఆవిడ అర్ధరాత్రి పూట ఒక సాధారణ మహిళగా ఒక అండర్ కవర్ ఆపరేషన్ నిర్వహించి, అప్పుడు ఆవిడ ఒక సాధారణ మహిళగా దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ లో ఉన్నప్పుడు సిపి సుమతిని అయితే కూడా ఒక 40 మందికి పైగా ఆకతాయిలు ఆవిడని ఏడిపించడం, మద్యం మత్తులోనే, అదేవిధంగా గాంజా మత్తులోనే ఆవిడని ఏడిపించడం కానీ, వెంబడించి ఇబ్బంది పెట్టడం చూసిన తర్వాత సిపి సుమతికి అర్థమైన విషయం ఏంటంటే, ఇక్కడ మనకి ముఖ్యంగా మల్కాజ్గిరి పరిధిలోని పాట్రోలింగ్ లో ఉన్నటువంటి లోపాలు కానీ, అదే విధంగా అర్ధరాత్రి పూట మహిళా భద్రతకు ఎంత కఠినంగా తీసుకోవాలన్న విషయం కూడా ఆవిడకైతే క్లారిటీ రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె నిన్నైతే కూడా చాలా మటుకు మనకి మల్కాజ్గిరి పరిధిలో ఉన్నటువంటి హాస్టళ్లని, అదే విధంగా చాలా ప్లేసులను అయితే తనిఖీ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఎవరైతే కూడా ఆవిడని అర్ధరాత్రి పూట వేధించారో 40 మంది ఆకతాయిల మీద కూడా చర్యలు తీసుకుని వారిని పోలీస్ స్టేషన్ లో పెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అండ్ అదే విధంగా చూసుకుంటే కనుక మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని టెక్నాలజీతో కూడిన పోలీసింగ్ అయితే నిర్వహించాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. అదేవిధంగా అర్ధరాత్రి వేళల్లోని డ్రోన్ కెమెరాల ద్వారా కూడా నిఘా నిర్వహించి ఎవరి మీదైనా కూడా అనుమానం వస్తే వాళ్ళకి అక్కడే కూడా స్పాట్ లోని డ్రగ్ టెస్ట్ నిర్వహించడానికి కూడా తగినటువంటి టెక్నాలజీని అయితే వాళ్ళు అక్కడ ఉపయోగించడం జరుగుతుంది. అదే విధంగా కూడా మనం చూసుకుంటే కనుక ఇక్కడ నుంచి మనకి ప్రతి హాస్టల్, మల్కాజ్గిరి పరిధిలో ఉన్నటువంటి ప్రతి హాస్టల్ పైన కూడా ప్రతి హాస్టల్లో ప్రత్యేకంగా ఆడిట్లు నిర్వహించి, అదే విధంగా సీసీ కెమెరాలను కూడా వాళ్ళు మొత్తం కూడా రెక్టిఫై చేసి నిరంతరం పర్యవేక్షణలో ఉంటాయని కూడా మీడియా ముఖంగా నేను తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. సో దిల్సుఖ్ నగర్ పరిధిలో సిపి సుమతి కీలక వ్యాఖ్యలు చేశారు.
తాను అర్ధరాత్రి వేళలో అక్కడ నించొని ఉండగా 40 మంది ఆకతాయిలు ఆమెను ఏడ్పించడం జరిగింది. తర్వాత ఆమె సిపి అని తెలుసుకుని కంగు తిన్నారు వాళ్ళు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసాము. ఇది ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.